ఆంటీ రోడ్డు మీద నిల్చుని భర్త కోసం చూస్తుంటే సడన్ గా దొంగ వచ్చి మెడలో ఉన్న మంగళసూత్రం లాక్కెళ్లిపోతాడు. దొంగ దొంగ అని అరుస్తూ దొంగ వెనుక పరిగెడుతుంది. భార్య అరవడం చూసి భర్త వస్తాడు. దొంగ పారిపోతుంటే బ్యాగ్ విసిరేస్తుంది. భర్త ఆమె దగ్గరికి వచ్చి, నువ్వు బాగానే ఉన్నావా, నీకేం కాలేదుగా అంటాడు. నేను బాగానే ఉన్నాను, ఆ దొంగ నా మంగళసూత్రం దొంగతనం చేసుకుని వెళ్లిపోయాడు అంటుంది. నేను కూడా చూసా, కాని వాడిని పట్టుకోలేమంటుంది. అదంతా నాకు అనవసరం, వాడు నా మంగళసూత్రం కొట్టేశాడు, వాడిని ఎలా అయినా పట్టుకోవాలి, దాని రేట్ ఎంతో నీకు తెలుసా అసలు అంటుంది. ఎక్కడికి వెళ్తున్నావంటే, నా బ్యాగ్ ఆ దొంగ మీదకి విసిరేసా, వెళ్లి తీసుకొస్తా అంటుంది. నువ్వు ఆగు, నేను వెళ్లి తెస్తా అని వెళ్తాడు. ఆ బ్యాగ్ పక్కన డబ్బులు పడి ఉంటాయి. వాటిని చూసి షాక్ అవుతాడు. భార్య దగ్గరికి వెళ్లి, ఇటు చూడు, నీ బ్యాగ్ తీసుకురావడానికి వెళ్తే అక్కడే ఈ డబ్బులు ఉన్నాయి అంటాడు. కాని ఈ డబ్బులు ఎవరివి అయి ఉంటాయి, ఇక్కడ చుట్టూ ఎవరూ లేరు, పాపం ఇంత డబ్బు ఎలా పడేసుకున్నారో అంటుంది. తర్వాత ఏం జరిగిందో చూసే ముందు మీలో ఎంతమంది పక్కన వాళ్లకి సహాయం చేస్తారో వాళ్ళు వీడియోకి లైక్ చేయండి. ఇదంతా భార్య వేసిన ప్లాన్. భర్త కష్టాల్లో ఉంటే తన తమ్ముడికి బంగారం ఇచ్చి డబ్బులు ఇలా తీసుకుంటుంది. భర్తని అడిగితే మంగళసూత్రం తాకట్టు పెట్టనివ్వడని ఇలా చేస్తుంది.